ఎందుకంటే ఇప్పటికే కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పి అందరూ పాత క్యాలెండర్లను మారుస్తున్నారు. కానీ పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రం, టీజీపీఎస్సీ వాళ్ళకి మాత్రం ఇంకా కొత్త సంవత్సరం వచ్చినట్టు గుర్తు లేనట్టున్నది వాళ్ళకు. ఇది 2024 ఇయర్ క్యాలెండర్. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్. 2024 క్యాలెండర్ పూర్తయిపోయింది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ మాత్రం ఏమాత్రం అమలు కాలేదు. 2024లో జనవరిలో సంక్రాంతి వచ్చింది, ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది, మార్చిలో హోలీ వచ్చింది, తర్వాత ఏప్రిల్లో ఉగాది వచ్చింది, ఆ రకంగా జూలైలో మొహర్రము, ఆగస్టులో రాఖీ, సెప్టెంబర్లో వినాయక చవితి, అక్టోబర్లో దసరా వచ్చింది, నవంబర్లో దీపావళి వచ్చింది, డిసెంబర్లో క్రిస్మస్ వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మాత్రం ఉద్యోగాలు రాలి. పండుగలతో, పబ్బాలతో, పంచాంగాలతో నిండిపోయింది గత క్యాలెండర్. మరి ఈ ఇయర్ క్యాలెండర్ ఇప్పటివరకు అయితే ఎంటీ ఉన్నది. ఇది జనవరి, ఇది ఫిబ్రవరి, ఇది మార్చు, ఇది ఏప్రిల్, ఇది మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఆ రకంగా అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మొత్తం ఎంటీ. మరి గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, టీజీపీఎస్సీ కలిసి ఈ క్యాలెండర్ను కూడా పంచాంగాలతోని, పండుగలతోని, పబ్బాలతోని నింపుతారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకేమో అధికారం వచ్చిందని చెప్పేసి మీరు పండుగ చేసుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మాత్రము వాళ్ళకు ఎండుగా అవుతున్నది. మీకు పండుగ అవుతుంటే వాళ్ళకి ఎండుగా అవుతుంది. ఈ సంవత్సరమైనా ఈ పండుగలు పబ్బాలతో పాటు, పంచాంగాలతో పాటు మధ్యలో ఏమైనా జాబ్స్ ఇచ్చేది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు చూడండి, 2025 రాగానే యూపీఎస్సీ తన క్యాలెండర్ని రిలీజ్ చేసింది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడెప్పుడో కొత్తగా ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెప్పిండు, తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని నేను పరిపాలన చేస్తా, ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు, నేను కూడా ఆయనతో పాటు పోటీ పడాల్సి ఉంటుంది అని చెప్పిండు. మరి ఆయన నిన్న ఏపీఎస్సీ క్యాలెండర్ని రిలీజ్ చేసిండు. ఇప్పటి వరకు మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో కనీసం ఊసెత్తడం లేదు. హైకోర్టు కూడా జ్యుడిషియరీ రిక్రూట్మెంట్స్ విషయంలో 2025 క్యాలెండర్ రిలీజ్ చేసింది. కానీ టీజీపీఎస్సీ మాత్రం ఇప్పటివరకు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. నేను గతంలో కూడా గతంలో చూపెట్టినా, నేను తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, దాంట్లో జాబ్ క్యాలెండర్ అంటే దాంట్లో జాబ్ ఉంటుంది, క్యాలెండర్ కూడా ఉంటుంది. క్యాలెండర్ అంటే కేవలం మంత్ కాదు, దాంట్లో ఏ డేట్ రోజు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడు ఫలితాలు వస్తాయి, ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తారు దాంట్లో. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు, డేటు లేదు. మైసూర్ బజ్జీలో మైసూర్ అని ఉంటుంది, బజ్జీ అని ఉంటుంది మైసూర్ లేకపోయినా, బొంబాయి రవ్వలో రవ్వ అయినా ఉంటుంది బొంబాయి లేకపోయినా. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు, క్యాలెండర్ లేదు. ఇది బఠానీలు కట్టుకోవడానికి కూడా పనిచేయదు. ఈ జాబ్ క్యాలెండరు బఠానీలు పుట్నాలు కట్టుకోవడానికి కూడా పనిచేయదు. ఇదో క్యాలెండర్, వీళ్ళదో ప్రభుత్వం. వీళ్ళు మళ్ళీ పెద్దగా మొత్తం యువతనంతా ఉద్ధరించినట్టు రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే ప్రకటనలు, మొత్తం అక్కడ ఓటింగ్ల మీద ప్రకటనలు. 50,000 ఉద్యోగాలు ఇచ్చిన, మంది పెళ్లిళ్లకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్ కొంచెమన్నా సిగ్గుండాలా? నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మేము ఒక ఆర్టీఐ వేస్తే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము
ఇది స్వయంగా తెలంగాణ గవర్నమెంట్ మాకు అందించినటువంటి సమాచారం. ఇది నేనేదో ఉట్టిగా గాలి లెక్కలు చెప్తలేను. నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్గా ఇచ్చినటువంటి రిప్లై నేను చెప్తున్నా. వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ప్రకారము మొత్తం 12,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. దాంట్లో మేము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ 12,000 ఉద్యోగాలకు నువ్వు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో అది కూడా స్పష్టం చేయని చెప్పి అడిగినాం. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ 12,000 ఉద్యోగాల్లో ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం గ్రూప్ 1కి సంబంధించింది మాత్రమే 2024లో. అది తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది ఒక్కటి కూడా లేదు. స్వయంగా అనేక పత్రికల్లో కూడా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 12,527. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేము చెప్తలేం, పత్రికలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 50,000. మా సొంత కవిత్వం కాదు ఇది, పత్రికలు రాస్తున్నాయి. ప్రభుత్వమే ఎంబలంతోనే సంతకంతోనే రాసి మరి మాకు ఇచ్చింది. మేము ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలే. దాంట్లో 2024 దాని తర్వాత అంటే 2024 నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలు కేవలం 500 అని. మరి మీరు ఎట్లా చెప్తారు మేమే ఉద్యోగాలు ఇచ్చినామని? మీరు చెప్పే అబద్ధాలు చెప్పలేక మైకులు కూడా ఊరేసుకునే పరిస్థితి వచ్చింది. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం లేదు, ప్రతి నెల 22,000 కోట్ల రూపాయలు కావాలి, కానీ 18,000 కోట్ల రూపాయలే ఆదాయం వస్తుంది. ఇంకా 4,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా తేవాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా అని చెప్పేసి నిన్న మాట్లాడుతాడు. ఎందుకు? సర్వశిక్ష అభియాన్ వాళ్ళు పోయి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమంటే రోజుకో బాంబు పేల్చేటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక బాంబు పేల్చిండు. ఏమని? నేను రెగ్యులరైజ్ చేయలేను, అది సెంట్రల్ స్కీమ్ అని చెప్పేసిండు. మరి ఆ రోజు ఏం మాట్లాడినావు నువ్వు? మా హనుమకొండలో ఏకశిలా పార్క్ దగ్గర ఛాయ తాగేంత సమయంలో నేను మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నాడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులతో. మరి ఈయనకి ఎవరు ఛాయ్ ఇస్తలేరా? వాళ్ళ ఇంట్లో ఛాయ్ పెడతలేరా? వాళ్ళ ఇంట్లో ఛాయ్ పత్త లేదా? చక్కెర లేదా? పాలు లేవా? నేను అందుకనే మొన్న ములుగు, కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలంతా సర్వశిక్ష అభియానం సంబంధించిన ధర్నాలో నేను పాల్గొని మరీ చెప్పిన. మీరు 20,000 మంది ఉన్నారు, మీరు మనిషికో ఛాయ్ పత్త పొట్లం ఉన్నో, ఓ చక్కెర పొట్లం, ఓ పాల ప్యాకెట్ పంపుల్లో అప్పుడన్నా సిగ్గొస్తుంది రేవంత్ రెడ్డి గారికి అని చెప్పిన. మళ్ళీ నిన్న శుద్ధి పూస అయినట్టు నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నా, 1వ తారీఖు అయితే మీకు జీతం ఇస్తున్నా కానీ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయ, మీకు పే స్కేల్ లేదు, మన్ను లేదు, మశానం లేదని నిన్న చెప్పాడు. మరి ఆ రోజు ఏం మాట్లాడినావు అంటే ఓడెక్కదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. కొంచెమన్నా ఆలోచన ఉన్నదా? ఆ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ యువతకు అందిస్తామంటేనే కదా ఈ నిరుద్యోగ యువత ఆ రోజు బస్సు యాత్రలు చేసింది. ప్రతి గ్రామానికి, ప్రతి తండకు, ప్రతి గూడానికి వెళ్ళి ప్రతి గుండెను తట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే 1 కోటి మంది 1 కోటి ఆశలతోని ఆ రోజు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవం కాదని అడుగుతున్నా. ఎన్నికల్లో వాడేటువంటి మైకుల్లాగా, వ్యానుల్లాగా యువతను వాడుకొని అవతల పడేసిండు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఆ రోజు నేను ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంకా మాకు ఆశలు ఉన్నాయి, వీళ్ళ ప్రభుత్వం కొనసాగితే ఎమ్మెల్సీ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు జియో 46 బాధితులు గ్రూప్ 1 అవునా? ఏం సమాధానం చెప్తారు మీరు? ఈరోజు కొంతమంది నిరుద్యోగులను వాడుకొని ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, వాళ్ళ సమాధానం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులు కోర్టు మెట్టులు ఎక్కితే, ఎందుకంటే ప్రభుత్వం న్యాయం చేస్తలేదు కాబట్టి, ఆ రోజు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం అపాయింట్మెంట్లు ఇస్తలేదు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి సుప్రీంకోర్టు ఆ తలుపులు తడుతూ ఉంటే మీరు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులను ఓడిస్తూ ఉన్నారు ప్రతి కేసులో. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఇది మీరు చేస్తున్నటువంటి మోసం కాదని నేను అడుగుతా ఉన్నా. జియో 46 విషయంలో ఆ రోజు మీరేం చెప్పింది, ఈరోజు మీరేం చేస్తున్నారు?
బీసీ కులగణన గురించి మాట్లాడతారు వీళ్ళు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, లెక్చర్లు దంచుతారు అసెంబ్లీలలో. మరి జీవో 29 విషయంలో సామాజిక న్యాయానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా. జీవో 29ను తీసుకొచ్చి ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ పడకుండా చేసి వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని సర్వనాశనం చేస్తున్నది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు జీవో 29 మీరు ఎట్లా సమర్థిస్తారు? జీవో 55ని ఎందుకు కొట్టేస్తారు? జీవో 29 వల్ల ఈరోజు జాబులు కోల్పోతున్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎంత ఘోరం అంటే ఇతరట సర్వేయింగ్ ఈజ్ అ టెక్నికల్ జాబ్, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యోగం అది. విఆర్ఓ తీసుకొచ్చి నువ్వు వాడు పాయింట్ పెట్టమంటే ఆయన పెడతాడు, ఆయనకి ఏం తెలుస్తుంది? విఆర్ఓ పని విఆర్ఓ చేయాలి, సర్వేయర్ పని సర్వేయర్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు? ఈరోజు డిప్యూటీ సర్వేయర్ పోస్టులో విఆర్ఓని తీసుకొచ్చి పెడతారట. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అవి మేమే ఇచ్చినాం ఇప్పుడు ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో 12,000 మంది విఆర్ఓలు కావాలి. దమ్ముంటే 12,000 మంది విఆర్ఓలకు నువ్వు నోటిఫికేషన్ ఇయ్యి. పాత విఆర్ఓలు ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యి లేదా? ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ విఆర్ఓ పొజిషన్లో పెడితే ఏ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళని తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీ ఏర్పడుతుంది కదా. మరి దాని నోటిఫికేషన్ సంగతి ఏంది? ఆ ఖాళీలు ఏర్పడినప్పుడు అక్కడ నువ్వు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేది. ఇప్పుడు విఆర్ఓలకే నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఈ 12,000 విఆర్ఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సర్వేయర్ పోస్టులలో బీటెక్ సివిల్ చదివినటువంటి వాళ్ళని కానీ, సివిల్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళని కానీ, డ్రాఫ్ట్మెన్ చేసినటువంటి వాళ్ళని కానీ వాళ్ళతోని దీన్ని భర్తీ చేయాలి. కానీ విఆర్ఓలతో ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇక నిన్న మొన్న మీకు తెలుసు విద్యుత్ సౌదా దగ్గర ఏఈగా రిక్రూట్ కావాల్సినటువంటి వాళ్ళు ధర్నా చేసిన మొన్న. వాళ్ళ ఫలితాలు వచ్చినాయి, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక రేపో ఎల్లుండో నియామక పత్రం ఇస్తామని చెప్పి ఇప్పుడు 100 రోజుల నుంచి వాళ్ళకి నియామక పత్రం ఇవ్వలే. నిన్న మొన్న మేము మాట్లాడితే ఇప్పుడు మళ్ళా 6వ తారీఖు వాళ్ళని పిలుస్తానట. అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి లేదు. అది నిరుద్యోగుల పక్షానైనా, రైతుల పక్షానైనా, కార్మికుల పక్షానైనా, మహిళల పక్షానైనా, విద్యార్థుల పక్షానైనా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి రావడం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలట రైతు బంధుకు. రైతు అనే వ్యక్తి ఫస్ట్ రైతును అవమానించింది మీరు. అసెంబ్లీలో చర్చ పెట్టి ఎవరో దొంగలు ప్రభుత్వ సొమ్మును, ప్రజా సొమ్మును దగా చేస్తున్నట్టు, దోపిడీ చేస్తున్నట్టు మీరు రైతుల గురించి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి వాళ్ళని అవమానించింది, రైతులను అవమానితులను చేసిండ్రు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. ఏ రైతు అయినా కూడా పత్తి వేసినా కూడా నేను 2 పంటలు వేస్తున్నా అని చెప్తాడు, మిర్చి వేసినా కూడా నేను 2 పంటలు వేస్తున్నా అని చెప్తాడు. ఆశతో నేను 2 పంటలు నేను వేసుకుంటున్నా కాబట్టి నాకు 2 పంటలకు మీరు రైతు బంధు ఇవ్వాలంటాడు, రైతు భరోసా ఇవ్వాలంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని రైతును దొంగని చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో ఉంచుకొని అవసరమైనప్పుడు నువ్వు తప్పు రాసిచ్చిన వాటి నీ మీద కేసు పెడతా, నేను జైలు పాలు చేస్తా అని చెప్పేసి వాళ్ళని జైలు పాలు చేసేటువంటి కుట్ర కాదా ఇది? వాస్తవం కాదా? కాబట్టి ఈ రకమైనటువంటి మోసాలకు ప్రభుత్వం పాల్పడుతున్నది. తక్షణమే ప్రభుత్వము యూపీఎస్సీ మాదిరిగా 2025కు గాను డేట్స్, జాబ్స్తో కూడుకున్నటువంటి ఒక క్యాలెండర్ను రిలీజ్ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీని కనీసం 2025లో అయినా నెరవేర్చాల్సిందిగా, దాని తగ్గట్టుగానే జాబ్ క్యాలెండరు విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి సర్వేయర్స్ పోస్ట్లో సివిల్ ఇంజనీర్స్నే, సివిల్ డిప్లొమా డ్రాఫ్ట్మెన్స్తోనే నింపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జీవో 29 విషయంలో
మేము తప్పు చేసినాము, మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మీరు ఇప్పటికైనా మీరు ఒక ప్రకటన చేయాలి. జియో 29 వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థులకు మీ నుండి ఒక ప్రకటన విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది, కనీసం ఈ సంవత్సరం అయినా నిరుద్యోగులకు న్యాయం చేస్తారని, నిరుద్యోగులకు కావాల్సినటువంటి నోటిఫికేషన్లు అవన్నీ విడుదల చేస్తారని మేము నమ్ముతున్నాం. లేదంటే తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నోటిఫికేషన్ ఇస్తాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది సర్పంచ్ ఓట్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ మేమే నోటిఫికేషన్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి అని చెప్పేసి యువతకు పిలుపునిచ్చేటువంటి ఒక నోటిఫికేషన్ మేము విడుదల చేస్తాం, జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మీరు చెప్పిన ఉద్యోగాలన్నీ, మీరు నిర్వహించినటువంటి పరీక్షలన్నీ, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. స్వయంగా ప్రభుత్వం మాకు రాసిచ్చినటువంటి ఆర్టీఐ మాకు రాసిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. మేము మా సొంత కవిత్వం చెప్తలేము, ఆర్టీఐ నేను చెప్తున్నా. వాళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. ఈ 12,000 ఉద్యోగాల్లో 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకటి. అంటే మరి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట మీరే చెప్పండి. వివిధ పత్రికల్లో కథనాలు వచ్చినాయి, వివిధ పత్రికల్లో. మరి ఒకవేళ పత్రికలు తప్పు చేసే వాళ్ళ మీద మీరు అనేక కేసులు పెడుతున్నారు, దీని మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకు పెడతలేరు మీరు? వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 12,000 అని చెప్పేసి పత్రికల్లో ప్రకటనలు వచ్చినాయి. మరి ఎందుకు కేసు పెడతలేరు? పెట్టొచ్చు కదా, చాలా విషయాలు పెడతాను కదా. మీకు నచ్చని పత్రికల మీద, జర్నలిస్టుల మీద మీరు కేసులు పెడుతున్నారు, వీళ్ళ మీద కూడా పెట్టాలి. ఎందుకు పెడతలేరు? అంటే ప్రభుత్వం ఈరోజు మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది, నిరుద్యోగులను నిండా ముంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. పదేళ్ల పాలన సందర్భంగా బీఆర్ఎస్ 10% కూడా ఇవ్వలేదు మీరు. వాస్తవం కాదా? వాస్తవం. మీ అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు, రిటర్న్గా ప్రెస్ నోట్ ఇచ్చిండు, రిటర్న్గా ప్రభుత్వము టీఎస్పీఎస్సీ ద్వారా కూడా విడుదల చేసింది. దాన్ని మీరు ఎందుకు మీరు పేపర్ పట్టుకొని మీరు ఎందుకు ప్రూవ్ చేయరు? లేదు టీఆర్ఎస్ పార్టీ మీరు అప్పుడు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు ఎందుకు ప్రూవ్ చేయట్లేదు? ఊరికే ఎందుకు మాటలు చెప్తున్నారు? ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే, కానీ యాస్పిరెంట్స్కి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ప్రజలు ఓడిచ్చింది. బట్ ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సర కాలంలో ఏం చేసింది? మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది? దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దానికి నిరుద్యోగులే సమాధానం చెప్తారు. మీరు ఏ రకంగా అంటే కేవలం ఈ ఒక్క విషయంలో కాదు, రైతు భరోసా విషయంలో కానీ, లేకపోతే మిగతా పథకాల విషయంలో కానీ మీరు ఏ రకంగానైతే కండిషన్లు పెట్టి ఇది మేము ఇచ్చినాము అయిపోయింది, రుణమాఫీ విషయంలో కూడా మేము అందరికి ఇచ్చినామన్నారు, 50% కూడా రాలి. ఏ రకంగానైతే మీరు ప్రకటనలు ఇస్తున్నారో జాబ్ల విషయంలో కూడా అట్నే మీరు ప్రకటన ఇస్తున్నారు. కానీ వాస్తవం ఏందో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అనుభవంలో ఉంది. వాళ్ళు కదా సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు ప్రభుత్వం 12 నెలల్లోనే ఇంత ఆభాస్పాలు ఎందుకైంది? మీరిచ్చేటువంటి ప్రకటనలో చిత్తశుద్ధి లేదు, నిబద్ధత లేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మట్లే. అందుకే కదా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది. ఆ వ్యతిరేకత యొక్క ప్రభావం ఏంటిది అనేది రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మీరు చూస్తారు. థ్యాంక్ యూ.